తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. 2,91,000 పైచిలకు సంబంధించినటువంటి బడ్జెట్‌ని అయితే కొత్తగా ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన పరిస్థితి. ఇక చాలా విషయాల గురించి మాట్లాడదాం. మనతో పాటుగా ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఉన్నారు. సార్ నమస్కారం. బడ్జెట్‌ను చూసుండొచ్చు మీరు. దాదాపుగా బడ్జెట్‌లో అలొకేట్ చేసినటువంటి పూర్తి స్థాయి విషయాలన్నిటిని కూడా మీరు చూసుండొచ్చు. బడ్జెట్‌ను చూసిన తర్వాత మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి విషయాలకి ఈ బడ్జెట్‌కి ఏమన్నా పొంతన కనబడిందా? అంటే దీంట్లో ఒకటి బడ్జెట్ మొత్తంగా నాకు వ్యక్తిగతంగా మా విద్యా పరిరక్షణ కమిటీకి నిరాశాజనకంగా. మేము ముఖ్యమంత్రి గారి దగ్గర దాదాపు గంటన్నర విద్య యొక్క ప్రాముఖ్యత గురించి చాలాసేపు మాట్లాడాము. విద్యకు బడ్జెటు అంటే కొఠారి కమిషన్ ఏమో 30% బడ్జెటు విద్య మీద పెట్టాలన్నారు. తర్వాత దాన్ని మేము మా అఖిల భారత విద్యా హక్కు ఫోరం తరఫున కనీసము 20% బడ్జెట్కు ఇవ్వాలి అని మేము దాని కొరకని దేశ స్థాయిలో ఒక పోరాటాన్ని నిర్వహిస్తున్నాం. తర్వాత ఇవాళ మనకు ఈ ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వము విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేసి అంటే దాన్ని కోలుకోలేని పరిస్థితిలోకి తీసుకొచ్చింది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 12% బడ్జెట్ ఉంటే వాళ్ళు 6.5% అంటే సగానికి సగము బడ్జెట్ను తగ్గించారు విద్యారంగానికి. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము రావడం వలన విద్య యొక్క అంటే ప్రమాణాలు పెరగాలని, పిల్లలందరికీ సమానమైన విద్య రావాలని, ఈ కార్పొరేటీకరణ ఏదైతుందో ఇది కాస్త దీన్ని ఏదో క్రమక్రమంగా రద్దు చేయాలి. విద్యారంగంలో మార్కెట్ ఫోర్సెస్కి ఉండకూడదు అనేది మేము చాలాసేపు మాట్లాడాము. సరే తప్పకుండా అంటే 15% పెంచరు, ఎందుకంటే రైతుల సమస్య ఉంది. వాళ్ళు దాన్ని రైతులకు మొత్తంగా వాళ్ళ అప్పులను మాఫీ చేస్తామన్నారు. కాబట్టి 10% పెంచుతారని మాకు ఒక ఆశ ఉండేది. కానీ అది తీరా పోయిన బడ్జెట్లో వాళ్ళ కాలంలో 6.8% ఉంటే దాన్ని వీళ్ళు 7.5% చేశారంటే 0.7% మాత్రమే పెంచారు. ఏ సమస్యలు ఉన్నా కూడా విద్యారంగాన్ని విస్మరించడానికి వీల్లేదు. ఎందుకంటే మీకు డెవలప్మెంట్ అంటే ఏదో ప్రాజెక్ట్ కట్టాము, ఇరిగేషన్ రోడ్లు వేసాము, అది చేసాము అని మనం ఏదనుకున్నా అంతిమంగా మనిషి అభివృద్ధి లేకుండా, మనిషి కేంద్రంగా లేకుండా, ఒక విద్యారంగాన్ని అభివృద్ధి చేయకుండా ఆ దేశము అభివృద్ధి కాదు. మీరు ఇప్పుడు ఏ దేశాన్ని తీసుకున్నా, అభివృద్ధి చెందిన దేశాలు ఏవైనా కూడా, అది కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, లేదా యూరోపియన్ దేశం, ఈవెన్ అమెరికా కావచ్చు, వాళ్ళందరూ కూడా విద్యారంగాన్ని, అమెరికాలో అయితే ఇప్పటి కూడా కామన్ స్కూల్ విద్యా విధానం, నేబర్హుడ్ స్కూల్. అమెరికాలో 2% మాత్రమే ప్రైవేట్ స్కూల్లో, 98% మంది పిల్లలు ప్రభుత్వ లేదా నేబర్హుడ్ స్కూల్లోనే చదువుతారు. కనుక మన దేశం విద్యారంగంలో మన రాష్ట్రము 30 మొత్తము రాష్ట్రాలు తర్వాత యూనిట్లు తీసుకుంటే మనది 29, అంటే పూర్తిగా అట్టడుగున మనం ఉన్నాం. దానికి సరిపోయిన ప్రభుత్వాలు చేసిన విధానాలు కానివ్వండి, విస్మరించే విధానం కానివ్వండి, కార్పొరేటీకరణ వలన వచ్చిన ఒత్తిడి కావండి, మొత్తం మీద వాళ్ళు విద్యారంగాన్ని కొంచెం చూస్తున్నారు. తెలంగాణ పరిస్థితి చాలా, తెలంగాణ ఉద్యమ కాలంలో KG to PG ఉచిత విద్యాన్ని నినాదం ఇచ్చారు. మేము 40 ఏళ్ళుగా విద్యా పరిరక్షణ కమిటీలో పనిచేస్తున్నాము. కనుక ఈ ప్రభుత్వం తప్పకుండా విద్యారంగానికి ప్రాముఖ్యత ఇస్తాం అనుకున్నాము. సో ఆయన కూడా విద్యారంగాన్ని గురించి ముఖ్యమంత్రి మాట్లాడాడు. మేము మాట్లాడినప్పుడు కూడా విద్యారంగానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే తప్పకుండా ఇస్తాము, బడ్జెట్ పెంచుతామన్నారు. కానీ ఆ పెంచిన బడ్జెట్ ఏదైందో కాస్త నిరాశాజనకంగా ఉంది. అలాగే ఆరోగ్యము విషయంలో కూడా ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్లో వెళ్ళి ఒక 1% లేకపోతే 5.5% మంది కార్పొరేట్ కానీ
మిగతా వాళ్ళంతా ప్రజా వైద్యం మీద ఆధారపడి ఉంటారు ఈ మ్మ్. దేశంలో. 10% 20% మధ్యతరగతి వాళ్ళు కూడా అప్పులు చేసి హాస్పిటల్లో ఒకసారి జబ్బు పడ్డారంటే అప్పులు చేసేదాకా పోతున్నది. చాలామంది ఇచ్చుకోలేకపోతున్నారు. ఒక్కోసారి Yes. శవాన్ని ఇవ్వము అని అంటే కూడా బాధపడుతూ, బాధపడుతూ. నాకు కూడా కొందరు ఫోన్ చేసి శవం హాస్పిటల్లో ఉంది, ఇప్పించండి, మా దగ్గర అంత డబ్బులు లేవని. అంటే ఎంత ఆ, అంటే ఒక అమానవీయంగా వైద్య రంగం మారింది. కాబట్టి ప్రభుత్వము ఇది ఖర్చు అని అనుకోకూడదు. ఎస్. విద్య మీద పెట్టే ఖర్చు కూడా. మీరు ప్రాజెక్ట్లో ఎట్లయితే పెట్టుబడి పెడతారో, లేకపోతే ఒక ఇండస్ట్రీలో పెట్టుబడి పెడతారో, లేకపోతే రోడ్, ఇది పెట్టుబడి, ఇది ఖర్చు కాదు. ఎవరి మీద పెట్టుబడి? మనిషి యొక్క అభివృద్ధి మీద. మనిషి అత్యున్నతంగా ఎదిగి మొత్తం దేశమంతా విద్యా రంగం అంటే సమర్థవంతంగా పనిచేసి ఒక విద్యావంతులైన సమాజం. ఆ విద్య కూడా ఎలా ఉండాలంటే ఒక శాస్త్రీయంగా, మానవీయంగా, ఇవాళ సమాజంలో జరుగుతున్న అమానవీయ సంఘటనలు, తర్వాత హింస, తర్వాత ఒకరినొకరు చంపుకోవడము, ఇదంతా కూడా ఒక మానవ విలువలతో కూడినటువంటి ఒక విద్య ఏదైతుందో దాన్ని అభివృద్ధి చేస్తే ఈ సమాజంలో హింస తగ్గుతుంది. కానీ మనము ఎంత చెప్పినా విద్యా వైద్య రంగము ఈజ్ ఏ పబ్లిక్ గుడ్. వాడేదో ప్రపంచ బ్యాంక్ చెప్పినట్లుగా ఇది ప్రైవేట్ గూడు లేకపోతే అన్నది అది ప్రపంచ బ్యాంకుకి ఏమిటంటే వాళ్ళకు అప్పులు ఇవ్వడము, వాడు వ్యాపారస్తుడు కనుక వాడికో దేశాభివృద్ధి మీద వాడికి ఏముండదు. మనం అప్పు తీసుకునేటప్పుడే వాడికి చెప్పాలి. అయినా ప్రపంచ బ్యాంక్ వాడు విద్యారంగానికి మాత్రము 2%తో అప్పిస్తాడు. దాని మీద షరతులు కూడా పెట్టాడు ఎస్. ఒక విద్యారంగాని వరకు. అది కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చాం. మీకు 2%లో సాఫ్ట్ లోను, కండిషనాలిటీస్ లేవు అనేది కూడా చెప్పడం జరిగింది. సరిగా ప్రభుత్వం నుంచి జవాబు ఏముంటుందంటే ఈ 2 లక్షలు రైతులకు రుణమాఫీ అన్నది అది మాకు అది వాగ్దానం ఎట్ చేశారంటే ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. అవును, ఆగస్టు 15 అనేది కనబడుతుంది. 15 అని చెప్పడంతో ఈ ఆగస్టు 15 ఒకరు సవాళ్ళు పొలిటికలైజ్డ్ 15 వరకు చేయలేవు అని ఆయన చేస్తాని ఇలా ఒక డెడ్ లైన్ పెట్టుకోవడము ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన విషయం. అంటే మేము తొందరనే చేస్తాము, అతి త్వరలో చేస్తాము కానీ 15 ఆగస్టు వరకు ఆగస్టు రానే వచ్చేస్తున్నది. కాబట్టి ఆ లోపల చేయాలంటే సరే బడ్జెట్లో చాలా కేటాయింపులు జరగాలి, ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయో తీసుకొని ఆ రైతుల రుణమాఫీకి ఇవ్వాలి. ఆ ఇబ్బంది సరే ఆ ప్రభుత్వానికి ఆ ఇబ్బంది ఉన్నది. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఈ 10,000 కోట్లు హైదరాబాద్ నగరము, 1,500 కోట్లు మూసీ డెవలప్మెంటు, ఇది కాస్త తగ్గించి ఒక 5,000 కోట్లు హైదరాబాద్ నగరానికి మీరు 5,000 కోట్లు ఇంకా టైం ఉంటుంది కదా. ఇప్పుడు హైదరాబాద్ నగరము ఇమీడియట్గా అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు. అంటే కొంత కేటాయించాలి, డ్రైనేజ్ సిస్టమ్స్ అవి ఉన్నాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆదాయం బాగానే ఉంది. కానీ ఏ కారణం అయితే అంటే ఈ రియల్ ఎస్టేటు డెవలప్మెంట్, భూములు అమ్మడము, భూములు కొనడము, బిల్డింగ్లు కట్టడం, ఈ రియల్ ఎస్టేటు వ్యాపారం ఏదైతుందో తెలంగాణలో చాలా విపరీతంగా పెరిగిపోవడం వల్ల హైదరాబాద్ నగరం లేదా పరిశ్రమలు రావాలన్నా, వేరే పెట్టుబడి రావాలన్నా హైదరాబాద్ నగరానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. వీళ్ళు ఆ దిశగా ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఆ అభివృద్ధి దిశ కంటే కూడా మీరు మనిషి అభివృద్ధి, సమాన అవకాశాలు, పిల్లలకి మంచి విద్య అనేది మనకెందుకు ప్రయారిటీ కాలేకపోయింది. పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడి పెరుగుతుంది, మీకు స్టేట్ ఆదాయం కూడా పెరుగుతుంది. ఆ పెరిగిన దాంట్లో లాభాలు చేసుకునే వాళ్ళు లాభాలు చేసుకుంటారు, వాళ్ళ సంపద పెరిగేవాడు సంపద పెరుగుతుంది. కానీ అది మానవీయ సమాజం వైపు దారితీస్తుందా లేదా అనేటువంటిది మనము ఒక విద్యారంగంలో 55 ఏళ్ళు నేను చదువు చెప్పాను. ఒక అధ్యాపకుడిగా విద్యారంగము ఒక దయనీయమైన పరిస్థితిలో ఉంది. కనుక ప్రభుత్వం మీద ఒత్తిడి పెడితే తప్పకుండా కొంత పెరుగుతుందని అనుకున్నాను. కానీ విద్యా వైద్యం అనేవి రెండు కూడా ఈ బడ్జెట్లో కూడా గత బడ్జెట్ ఉంది కొంత మనకు నిరాశాజనకంగా ఉంది. ఇదే సమయంలో జాతీయ బడ్జెట్ కూడా పెట్టడం జరిగింది. అటు మోదీ ప్రభుత్వము మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత జాతీయ బడ్జెట్ కూడా పెట్టడం జరిగింది. దాని విషయంలో ఏదో ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇట్లా కొన్ని కనబడతా ఉన్నాయి. జాతీయ బడ్జెట్ విషయంలో మాట్లాడాలనుకుంటే
జాతీయ బడ్జెట్ ఇంకా నిరాశజనకం. అంటే అక్కడ అధికారంలో ఉండేటువంటి రాజకీయాలు పార్టీ వాళ్ళు అందరికీ విద్య అనేటువంటిది వాళ్ళకు ఒక విలువ కాదు. ఓకే. వాళ్ళు నమ్మే భావజాలంలో అందరికీ సమానమైన విద్య, ఉమ్, అట్టడుగులు ఉండే ప్రజలకు విద్య అనేటువంటిది వాళ్ళ భావజాలంలోనే భాగం కాదు. కాబట్టి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే ఉన్నత విద్యకి వాళ్ళు 6,000 కోట్లని 2,000 కోట్లకు తగ్గించారు. అంటే 60% తగ్గించారు yes. ఉన్నత విద్య మీద. అంటే మనం నమ్మలేము. ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయాలు అన్నింటికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2,000 కోట్లు అంటే కేవలము సెంట్రల్ యూనివర్సిటీ శాలరీస్కు అది సరిపోతుంది. ఉమ్, వాళ్ళకుండే 70 సెంట్రల్ యూనివర్సిటీ. ఇక రాష్ట్ర విశ్వవిద్యాలయాలకి ఒక పైస కూడా ఇవ్వలేని పరిస్థితి. 6,000 కోట్ల నుంచి 2,000 కోట్లు అయిందంటే అవును. అది నమ్మలేనటువంటి. రెండవది ఏమిటంటే వాళ్ళు ఒకవేళ చేసిన ఖర్చు డైరెక్ట్గా మినిస్ట్రీ ఉమ్, చేయాలి, కానీ ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మధ్య ఇదేమిటి అసలు? ఇది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను రాధాకృష్ణన్ కమిషన్ రికమెండేషన్స్ మీద వచ్చింది. దాన్ని గ్రాంట్స్ కమిషన్ అని ఎందుకు అన్నారంటే వాళ్ళ పని ఏమిటంటే విశ్వవిద్యాలయాలకి మద్దతు ఇవ్వడం, yes. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం, అంత తప్పించి విశ్వవిద్యాలయం నడపడము, దాంట్లో జోక్యం చేసుకోవడము, దాన్ని కంట్రోల్ చేయడం కాదు. ఎందుకంటే విశ్వవిద్యాలయానికి స్వయం ప్రతిపత్తి ఉండాలి. ఆ స్వయం ప్రతిపత్తిలోనే నాలెడ్జ్, జ్ఞానం పెరుగుతుంది, తర్వాత సృజనాత్మక శక్తి పెరుగుతుంది. స్వేచ్ఛ లేకుండా మనిషి సృజనాత్మకంగా మారడు. అవును. మేము అందుకనే క్రియేటివిటీ ఇస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్తుంటాం. కనుక వాళ్ళు వాళ్ళ విశ్వవిద్యాలయాలను నియంత్రించడము వాళ్ళకి కావాలి, కానీ విశ్వవిద్యాలయాలని మరి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల గురించి అది మాట్లాడి ఇది మాట్లాడి మనం విశ్వగురు అని అంటే మీ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయంగా పోటీపడి లేకపోతున్నాయి, జాతీయంగా పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. మరి ఈ దశలో మీరు ఉన్నత విద్యకి విద్యారంగానికి డబ్బులు కేటాయించడం అనేది తగ్గించడం ఏదైతుందో అది కూడా మనకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రెండవది ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈ వాళ్ళు వేసే ట్యాక్సెస్ ఏవైతున్నాయి, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కొంచెము ఒక 0.5%, 1% పెంచుతాము అనే వరకు మీరు జాతీయ మీడియా ఒక 3-4 రోజులు వరుసగా బడ్జెట్ పెట్టే ముందు అవును చాలా తీవ్రమైన చర్చ, తీవ్రమైన ఒత్తిడి ప్రభుత్వం మీద. తర్వాత ఇది నిజంగానే ఒకవేళ వేరే రంగాలకు తరిస్తే మన అభివృద్ధి అయిపోతుంది, సంపద అయిపోతా, అది చేసేసి మొత్తం మీద చాలా ప్రెషరు పెట్టారు. ప్రభుత్వానికి ప్రజల తరఫు నుంచి ఒత్తిడి పెట్టేవాళ్ళు లేకుండా పోయారు. ఈ మీడియా ఏదైతుందో దాంట్లో అంతా ఈ ఆర్థిక నిపుణులంతా వచ్చేసి అది ఇది వాళ్ళ వృద్ధి రేటు అట్లా ఉంది, వీళ్ళ వృద్ధి రేటు, ఈ వృద్ధి రేటు అనేది అవుతుందో అది చాలా మిస్లీడింగ్. మీరు అంత డెవలప్ అయింది, ఇంత డెవలప్ అయితే అనేది ఒక ఆయన 5,000 కోట్లు పెట్టి కూతురు పెళ్లి చేశారు. బాంబే నగరంలో మురికివాడల్లో జీవించేవాళ్ళు డ్రైనేజ్ పైప్ నుంచి వచ్చే నీళ్లు పట్టుకుంటారు. వాళ్ళ పరిస్థితి హృదయ విదారకంగా ఉంటుంది. అదే బాంబే నగరంలో ఒక పెళ్ళికి అంటే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ. అమెరికాలో అతి సంపన్నులైన వాళ్ళు ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాశారు, మా మీద ట్యాక్సులు పెంచండి, ఓకే, మీ ఆదాయం కొంచెం పెరగనివ్వండి, సంక్షేమ రంగం మీద కొంచెం ఖర్చు పెట్టండి. అంటే వాడికి ఇట్లా మనం ఖర్చు పెట్టకుండా అసమానత పెరిగితే ఏం జరుగుతుందో అనే ఒక అవగాహన అతి సంపన్నులకు ఉంది అక్కడ. మన దేశం నుండే కార్పొరేటు సంస్థలు ఏవైతున్నాయో లాభాలు చేసుకుని తప్పించి సమాజ అభివృద్ధి, సమాజంలో ఒక సామరస్యత, సమాజంలో ఆ విద్య ఆరోగ్యము రావాలి అనే అవగాహన లేనటువంటి ఒక పెట్టుబడి మన దేశంలో అవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేటు వీళ్ళకైతే ఒక దూరదృష్టి ఉండదు, క్యాపిటలిజానికి దూరదృష్టి ఉంటుంది. అందుకని అమెరికాలో పెట్టుబడిదారి వ్యవస్థ విద్యారంగాన్ని వాడు కామన్ స్కూల్ విద్యారంగంలో పెట్టాడు. కామన్ స్కూల్ విద్యా విధానాన్ని పెట్టడానికి ఒక కారణం ఏంటంటే అక్కడ ఈ జాతి వివక్ష ఏదైతుందో నల్లవాళ్ళు తెల్లవాళ్ళు తోడు చదువుకుంటే అది క్రమక్రమంగా తగ్గుతుంది అని కూడా కామన్ స్కూల్ పెట్టారు. మన దగ్గర దళితులు, పేదవాళ్ళు, ఆదివాసీలు వీళ్ళందరూ తర్వాత అలాగే సంపన్నుల పిల్లలు ఒకే చోటు చదువుకుంటే, అది కొఠారి కమిషన్ చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే సంపన్నుల పిల్లలు, పేద పిల్లలు ఒకే చోటు చదువుకుంటే పేదలకు సంపన్నుల పట్ల ఒక గౌరవం ఏర్పడవచ్చు, సంపదకు పేదవాళ్ళ పట్ల ఒక రకమైనటువంటి ఆసక్తి చేయవచ్చు అని ఆయన చాలా దూరదృష్టితో ఆ విషయం చెప్పాడు. కనుక కేంద్ర ప్రభుత్వానికి విద్యారంగాన్ని పెంచాలి, ఇది ఒక మనం కూడా ప్రపంచంలో జ్ఞాన సృష్టిలో ముందుకు వెళ్ళాలి
అనేది కాకుండా ఈవెన్ రీసెర్చ్కు గ్రాంట్స్ అనేది తగ్గించేసారు, పరిశోధన కూడా గ్రాంట్ తగ్గించారు. అన్ని సైంటిఫిక్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రతిష్ట వాళ్ళు కూడా అసలు ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ యూనివర్సిటీలోనే కొందరు ప్రొఫెసర్స్ చెప్తున్నారు వాళ్ళకి ఎక్విప్మెంట్ కావాలి వాళ్ళు పరిశోధన చేయడానికి, అది వేరే దేశం నుంచి ఎక్విప్మెంట్ తెప్పించుకున్నారు, కానీ అది దాన్ని విడుదల చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా, అంటే మొత్తం సైంటిఫిక్ రీసెర్చ్ చాలా దెబ్బతిన్నది. మరి ఎందుకు మీరు రీసెర్చ్కు 0.07 ఇది రీసెర్చ్కు మొత్తం మీద వాళ్ళు ఖర్చు పెడుతుంది. మరి ఇట్లా మనం బడ్జెట్ ఇలా ఉంటే పోనీ మీరు ఆ కార్పొరేట్ మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కానీ లేకపోతే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని అంటూనే రాహుల్ గాంధీ ఆ మాట అంటూనే ప్రధానమంత్రి మంగళసూత్రాలు పంచుతారు అది నేను ఆయన అప్పుడే ఒక సంకేతం ఇచ్చాడు. సంపన్నుల ఇప్పుడు ఈ దేశంలో ఉండే 70% ఒక 20% 10% 40% 1% చేతిలో ఉంది. వాళ్ళ మీద మీరు ట్యాక్స్ వేయకుండా మీ ఆదాయం ఎట్ట పెరుగుతుంది? మీరు అక్కడ వాళ్ళ ఆదాయము మీరు పెంచుకుంటేనే కదా ఈ రంగాలకి కేటాయించి. కనుక బడ్జెట్ ఏమైపోయింది, అది కొంత కార్పొరేట్ బడ్జెట్గా మారి దేశ ప్రజల ఆరోగ్యము, విద్య, అవకాశాలు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ దానికి బడ్జెట్ ఏం చేశారు, మీరు ఎవరైనా ప్రైవేటు పరిశ్రమలు పిల్లలు తీసుకుంటే ఒక సంవత్సరము వాళ్ళకి ఏదో మేము కొంత మద్దతు ఇస్తాము, అది పరిశ్రమలే చేయాలి కాదు వాళ్ళకి మేము మద్దతు ఇస్తాము అది అని ఒకటి మాట అన్నారు. అసలు నిజానికి నిపుణత పెంచడం, నైపుణ్యాలు పెంచడం అనేది అది మార్కెట్ బాధ్యత. విశ్వవిద్యాలయం ఏం చేయాలి, విశ్వవిద్యాలయాలు ఒక చురుకైన మేధస్సును క్రియేట్ చేయాలి. అంటే ఆలోచించగలిగినటువంటి వాళ్ళు, సృజనాత్మకంగా ఆలోచించవలసిన వాళ్ళు, క్రిటికల్గా సమస్యను ప్రశ్నించేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నైపుణ్యత పెంచితే ఈ సృజనాత్మక శక్తితో ఆ నైపుణ్యత చేసి వాళ్ళు అత్యద్భుతంగా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయగలరు. కానీ పరిశ్రమలు చేయవలసిన పని, మార్కెట్ చేయవలసిన పని ప్రభుత్వాన్ని చేస్తామని అంటున్నారు. పోనీ అట్లని వాళ్ళు అప్రెంటిస్గా తీసుకొని ప్రభుత్వం ఖర్చు పెట్టిన వాళ్ళని తాము ఎంప్లాయ్మెంట్ ఇస్తామనేటువంటి గ్యారంటీ లేదు. అలాంటి మీరు మాకు నైపుణ్యాలు ఇస్తే మేము పరిశ్రమలో తీసుకుంటాము అలాంటి గ్యారంటీ లేదు. 1-2 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ తీసుకుపోతే ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ పాలసీ ఏమిటంటే ఈ ఎంప్లాయ్మెంట్ పాలసీగా చెప్పారు కానీ అవకాశాలు పెంచడం. నిజానికి మీకు ఒకవేళ అవకాశాలు పెంచాలంటే సంపద కొంత వైడ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి చాలామంది చేతిలో కొనుగోలు శక్తి ఉంటే అప్పుడు మార్కెట్లో డిమాండ్ పెరగడం వలన పరిశ్రమలు ఇవన్నీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయి. చెప్పినప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అట కాకుండా మీరు సంపద ఎప్పుడైతే కేంద్రీకృతం అయిందో, కొందరి చేతిలోని సంపద ఉందో, వాళ్ళు కనీసం ట్యాక్సులు కూడా పే చేయడానికి, ఎక్కువ ట్యాక్సులు పే చేయడానికి సిద్ధంగా లేరు. మీరు అటువంటిప్పుడు కన్జంప్షన్ డిమాండ్ అంటాం మనం, ఆ కన్జంప్షన్ డిమాండ్ సమాజంలో ఎక్కువ లేనప్పుడు కొందరే మార్కెట్ పోతే పేదవాళ్ళకు కొంత ఆహారం కొరకే దాన్ని కూడా ఆహార భద్రత అని దాని మీద కొంత, అలాగే మళ్ళీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏది దానికి డబ్బులు తగ్గించారు. పేదవాళ్ళకు ఉన్నది ఏదో ఒక వెసులుబాటు, ఎక్కడ ఉద్యోగం పని దొరకపోతే ఆ 100 రూపాయలు ఏదో పని దొరికితే కాస్త వాళ్లకు ఏదో ఒక తిండికైనా వస్తుందంటే దాని మీద పేదవాళ్ళ మీద పెట్టే ఖర్చును తగ్గించవలసిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి. కనుక మొత్తంగా బడ్జెట్ ఏ వైపు పోతుంది, సమాజం ఎటువైపు పోతున్నది అంటే విపరీతమైన సంపద సృష్టి అనేదే ఒక లక్ష్యం అయిపోయింది. కానీ సమాజంలో ఉండే మనుషులు కాస్త అన్ని భద్రత కలిగి కాస్త గౌరవంగా జీవించి మనుషులందరూ కాస్త కొంత సమానంగా, అంటే రాజ్యాంగంలోనే రాస్తుంది ఆర్టికల్ 38లో అన్ని రకాల అసమానతలను తగ్గిస్తాం, సంపద కేంద్రీకృతం కాకుండా సర్వ ప్రయోజనానికి హానికరంగా మారకుండా అటువంటి సమాజ నిర్మాణం చేస్తామని రాజ్యాంగంలో రాస్తున్నది. రాజ్యాంగంలో రాసున్నా కూడా మనం ఆ దిశగా పోతున్నట్లు కనిపించండి. ఇప్పుడు ఆ బడ్జెట్ ఇక్కడి బడ్జెట్ చూస్తే మనము ఒక మానవీయమైన, ప్రజాస్వామ్యమైన, కాస్త మనుషులందరికీ భద్రత కలిగిన గౌరవప్రదమైన జీవితము కావలసిన సమాజ నిర్మాణం కంటే కూడా మన సంపద సృష్టి అనేటువంటిది ఏదైతుందో, సంపద దేని కొరకు మీరు సంపద సృష్టిస్తారు. ఇప్పుడు మనకు 300 లక్షల కోట్ల దాకా దేశ జీడిపి పెరిగింది, 44 లక్షల నుంచి అది చాలా పెద్ద ఎత్తున పెరిగింది, సంపద పెరిగింది.
పెడితే మరి అందరికి అవకాశాలు ఎందుకు లేవు, అందరికి మంచి విద్య ఎందుకు లేదు? సంపద లేదని కాదు కదా, సంపద పెరిగింది. మనం 8% రేట్ ఆఫ్ గ్రోత్ అని అంటున్నాం, రేట్ ఆఫ్ గ్రోత్ పెరిగింది. మరి కోవిడ్ కాలంలో పరిస్థితి ఏమి? ఎస్ కరోనా వచ్చి మనకు ఒక తట్టిని లేపింది, చంపదెబ్బ కొట్టి లేపింది. ఇది పరిస్థితి, మీ ఆరోగ్య పరిస్థితి. అయినాకనైనా మనము మన హాస్పిటల్స్, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్ మన చిన్న హాస్పిటల్ వాటన్నిటిని అభివృద్ధి చేయాలి కదా. ఆరోగ్యం మీద రేపు అలా అంటే మళ్ళీ ఒక ఏదైనా జబ్బు వచ్చిందనుకోండి, ఒక భయంకరమైన జబ్బు, అప్పుడైనా సమాజం సిద్ధంగా ఉండాలి కదా, ఎస్ రాజ్యం సిద్ధంగా ఉండాలి కదా, మనుషులు చనిపోకుండా మనం కాపాడాలని. ఎందుకు ఆ దిశగా పోకుండా ఇవాళ కేవలము సంపద వృద్ధి, రేట్ ఆఫ్ గ్రోత్, జీడిపి, తర్వాత ప్రపంచంలో 5 ట్రిలియన్ ఎకానమీ, తర్వాత అతి సంపన్నమైన దేశంగా మారాలి, ఈ దిశగా పోతున్నది బడ్జెట్. కానీ బడ్జెట్ ఇటువైపు ఆలోచించలేదు. మనుషుల జీవితము, తర్వాత మనుషులు ఏమవుతారు, మనుషులకు అవకాశాలు, చదువుకున్న పిల్లలకు అవకాశాలు, ఒక వెల్ఫేర్ స్టేట్, ఎస్ ఒక సంక్షేమ రాజ్యము కావాలని రాజ్యాంగం ఆశిస్తున్నది. మనం సంక్షేమం కాకుండా పెట్టుబడి పెరగాలి, సంపద పెరగాలి. ఇది బడ్జెట్ దాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అంటాం మనం. దాని ఒక పాలసీ ఇంటర్వెన్షన్గా తీసుకుంటే బడ్జెట్ ఏం చేయాలి? సమాజంలో అసమానతను తగ్గించాలి, సమాజంలో కనీస అవసరాలను తీర్చాలి, ఆ దిశగా ఉండాలి. ఆ దిశగా బడ్జెట్ ఉన్నట్లు మనకు అనిపించింది. సార్ ఇంకొక మాట, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ అలయన్స్లో 65 సీట్లు వచ్చినాయి. 64 సీట్లు కాంగ్రెస్కి, 1 సీటు సిపిఐకి వచ్చింది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మందిని ఇప్పటికే చేర్చుకున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఈ చేరికలను ఎట్లా చూడొచ్చు అంటారు? అసలు ఈ చేరికలు అవసరం ఉందంటారా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి? అంటే దీంట్లో ఏమైపోయిందంటే, ఈ రాజకీయ నాయకులు, ఎన్నుకున్న ఎమ్మెల్యేలు స్థిరంగా ఒక పార్టీతో ఉంటారు అనే నమ్మకం లేదు. ఓకే, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి లాగారు కనుక ఇప్పుడు ఆ ఐడియాలజికల్ కమిట్మెంట్, ఈ పార్టీ నాది, ఈ పార్టీ ఓడిపోతే నేను అది ఎదుర్కొంటాను, పార్టీ గెలిస్తే నేను ప్రజలకు సేవ చేస్తాను. ప్రజలకు సేవ అనేది లేనే లేదు ఇప్పుడు వాళ్ళ కాన్షియస్నెస్లో లేదు ఇప్పుడు ఉన్న నాయకులు. ఎవరు ఎప్పుడు ఎక్కడ దుంకుతారో తెలియనటువంటి ఒక పరిస్థితి. దానివల్ల ఏమైంది, కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చినా వీళ్ళు మేము 2 నెలల్లో మీ ప్రభుత్వాన్ని ఊరగొడతాం, 3 నెలల్లో ప్రభుత్వాన్ని వీళ్ళు అంటున్నారు. అంటే ఏమిటి, మీ నుంచో 20 మందిని ఇక్కడ లాక్కొని భారతీయ జనతా పార్టీ టీఆర్ వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయి సరిపోయి తీసుకొని వీళ్ళ నుంచో 20 మందిని తీసుకొని మేము ప్రభుత్వం, అది మహారాష్ట్రలో జరిగింది. అవును, కనుక జరిగింది కాబట్టి వీళ్ళ అనుభవం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు దుంకుతారు అనేటువంటిది వాళ్ళ ఎమ్మెల్యేల మీద వాళ్ళకి పూర్తి నమ్మకం లేదు. ఈ ఎమ్మెల్యే ఎప్పుడు ఎక్కడ పోతాడు, ఆ పార్టీకి నమ్మకం లేదు, ఈ పార్టీ ఎవరికి నమ్మకం, తమ ఎమ్మెల్యేలు తమతో ఉంటారని నమ్మకం లేదు. ఒక కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఓడిపోయినా గెలిచినా ఆ పార్టీని పట్టుకొని నిలబడి జీవితాంతము పార్టీతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లా జీవితాంతము కమిట్మెంట్ లేదు. కనుక ఇప్పుడు ఆ పార్టీ వీళ్ళ నుంచి లాగుతుందా, వీళ్ళ పార్టీ వాళ్ళ నుంచి లాగుతుందా అనే ప్రశ్న వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం. కనుక ఈ పార్టీ నుంచి దుంకుతున్న వాళ్ళందరూ ఆ రియల్ ఎస్టేటు, ఆ భూములు, తర్వాత ఇవన్నీ వాళ్ళకు వ్యాపారాలు, విద్యా వ్యాపారం, ఇవన్నీ అధికారులు ఉండే పార్టీతో లేకపోతే మనకు ప్రయోజనం లేదని వాళ్ళు అక్కడ పోతున్నారు. కానీ తమ పార్టీ తెరాస పార్టీ ఉందనుకోండి, తెరాస పార్టీ ఆయన పేరు మార్చుకొని అదో తప్పు చేశాడు. కానీ తెరాస పార్టీలో మరి తెలంగాణకు పోరాటం చేసిన పార్టీ, మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన అంటున్న వాళ్ళే కదా. మరి వాళ్ళ సడన్గా మీ పార్టీ ఓడిపోతే మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ళ తర్వాత మేము ఇంకో పార్టీకి పోతామని వీళ్ళు అనడం, పార్టీ వాళ్ళేమో మేము కూలగొడుతున్నామంటే వాళ్ళేమో మిమ్మల్ని. అట్లే భారతీయ జనతా పార్టీ అక్కడ కేంద్రంలో ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ భయం కూడా ఉంది వీళ్ళకి, కాంగ్రెస్ పార్టీ. కనుక అక్కడ నుంచి ఇక్కడ లాగారు. ఇది మొత్తంగా ఒక ఐడియాలజికల్ క్రైసిస్. ఇది చాలా తీవ్రమైన రాజకీయ సంక్షోభం. ఇది ఒక పార్టీ, ఒక భావజాలం, ఒక కమిట్మెంటు, దానికి ఒక ఇమేజు, ఆ పార్టీకి జీవితాంతం దాంతో కలిసి కష్టాలైనా సుఖాలైనా దాంతో పంచుకునేది అనేటువంటి కమిట్మెంట్ ఏదైతుందో, ఎప్పుడైతే రాజకీయాల్లో పోయిందో, అవి ఒక కార్టూన్ కూడా వచ్చింది ఆ మధ్యన. ఆయన మద్దతుదారులకు చెప్తున్నాడు, నేను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నానో అప్పుడప్పుడు గుర్తు చేయండి, ఎందుకంటే మర్చిపోయి నేను వేరే పార్టీ అంటానేమో అంటే అక్కడి దాకా పోయింది పరిస్థితి. కనుక ఇది ఒక రాజకీయ సంక్షోభమే. ఇది ఒక ప్రజాస్వామ్యము, ఒక గట్టిగా నిలబడే ప్రభుత్వాలు అని కాకుండా
ఎవరికి వాళ్ళు చేపలను పట్టినట్లుగా ఒక గాలం వేసి కూర్చుంది. ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ ఒక్కరోజు అసెంబ్లీకి రావడం జరిగింది. అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం. తర్వాత అసెంబ్లీ వైపు ఇంకా రాలేదు. అసలు ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ విషయంలో మాట్లాడాలని అంటే కేసీఆర్కు ఏమైందంటే ఆయనకు 10 ఏళ్ళు సీఎం ఉన్నారు. ఒక అవిచ్ఛిన్నమైన అంటే ఆయనకు ప్రశ్నే లేదు కదా. మొత్తం ఆయనే పవర్ సెంటర్ కదా. అవును. అంత పవర్ కాకుండా క్యాబినెట్ చాలా స్ట్రాంగ్ ఉండి రాజకీయ పార్టీ స్ట్రాంగ్ ఓడిపోతే దాన్ని అంగీకరిస్తారు, సరే మళ్ళీ మనకు అవకాశం ప్రజలు ఇస్తారు అనే విశ్వాసంతో ఉంటారు. ఉమ్. కానీ అంత అధికారము చెలాయించిన వాళ్ళకి ఆ అధికారం పోతూనే వాళ్ళు చాలా అంటే తీవ్రమైన సంక్షోభంలో పడిపోతారు. అవును. నిన్నటిదాకా అంత ఏది చెప్తే అది జరిగింది, ఇవాళ మనం ఏమి కాకుండా పోయామని. అది రాజకీయాలు ఎప్పుడు ఆ సంసిద్ధత ఉండాలి. ఓకే. ఇందిరా గాంధీ కూడా ఓడిపోయింది, ఉమ్. ఓడిపోతే మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చింది. ఎస్. కానీ ఆ సంసిద్ధత లేకపోవడం వలన ఆయన చాలా అప్సెట్ అయ్యాడు. ఉమ్. అప్సెట్ అయ్యాడు. కానీ ఈ బయట జరుగుతున్న చర్చ వలన ఒకరోజు వచ్చాడు. అపోజిషన్ పార్టీ లీడర్ కాబట్టి ఆయన బడ్జెట్ సమావేశం ఉండాలి కనుక వచ్చాడు. నాకు ఒక విశ్లేషణ ఏమనిపించిందంటే ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం వలన, కొంత యాక్టివ్ ఉండడం వలన పార్టీకి ఆర్డర్స్ ఎస్. ఇంకా నిలబడతాయి. అవును. ఎందుకంటే మా లీడర్ అక్కడ నిలబడి ఉన్నాడు అనేది ఒక వాళ్ళ ఫీలింగ్. అంటే కాడరు వాళ్ళు కూడా నిరాశలు ఉన్నారు కదా. అవును. కాడర్కు విశ్వాసం కలిగించడానికి ఆయన వాగ్దాటి ఉంది, మాట్లాడగలడు, అవగాహన చేసుకోగలడు. సరే ఇప్పుడు దాంట్లో సమస్య ఏమొస్తుందంటే ఈయన విమర్శించినప్పుడు మీరేం చేశారని. ఉమ్. ఇప్పుడు ఆయన దానికి జవాబు చెప్పుకోవాలి. ఇది ప్రభుత్వం అవును. జవాబు చెప్పడం కాదు. ఎస్. నేను ఉన్నప్పుడు ఇది చేసిన అని చెప్పుకో. నాయకుడు కూడా ఈయన ఏ ప్రశ్న అడిగినా విద్యారంగానికి మీరు నిధులు పెట్టా, మీరు చేయించారా, మీరు చేశారా, వైద్య రంగానికి మీరు చేశారా, మీరు నిరుద్యోగం ఉందంటే మీరే నిరుద్యోగాలు. ఇప్పుడు ఇదేమైందంటే ఈ ఆయన బహుశా దీనికి అంత సంసిద్ధంగా ఉన్నట్లేదు. ఓకే. ప్రతిరోజు తన గురించి, తన విమర్శ గురించి. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఆ పార్టీ నిలబడాలంటే వీళ్ళు ఎలా కొన్ని తప్పులు తప్పకుండా చేస్తారు. ఏ పార్టీ అయినా ప్రజల సమస్యలన్నీ పరిష్కరించినప్పుడు ఏమవుతుందంటే అపోజిషన్ పార్టీకి మళ్ళీ ఒక అవకాశం వస్తుంది. అవును. తెలంగాణలో ఆయనకు 39% వచ్చింది కదా ఓటు. ఎస్. మొన్న వచ్చింది 39% ఓట్లు వచ్చినాయంటే వాళ్ళు మద్దతుదారులు పూర్తి సమాజంలో పూర్తి మద్దతు పోయినట్టు కాదు. అవును. పార్లమెంట్ ఎన్నికలు వాటి చేసిన పొరపాట్ల వల్ల చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు మీకు అంత మద్దతు వచ్చింది కదా. మరి అంత మద్దతు వచ్చినప్పుడు మీకెందుకు అంత విశ్వాసం లేదు? ప్రజలు మమ్మల్ని పూర్తిగా వాళ్ళు మమ్మల్ని తిరస్కరించలేదు, అవును, కనుక మేము మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి నమ్మకము ఎందుకు పార్టీ కోల్పోయింది అనేటువంటి ప్రధాన కారణం. కనుక నేను వస్తాడే అనుకున్నా, కానీ ఆయన రాకపోతే అది ఆయనకే నష్టం కాదు, పార్టీ కూడా చాలా నష్టం అవుతుంది. ఓకే. అదే కాకుండా ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ఉంటాడు వలన ప్రభుత్వం కూడా కొంత జాగ్రత్తగా ఉంటుంది. ఎస్. ఎందుకంటే కేసీఆర్ అంటే అది ఏమైపోయింది, ఈయన ఆ వర్కింగ్ స్టైల్లో అది ఆయన చుట్టూ ఉన్నటువంటి, ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఓడిపోయాడు, అవును, కానీ నవీన్ పట్నాయక్ అసెంబ్లీలో ఎంటర్ అవుతుంది మంత్రులతో సహా అందరినీ గౌరవంగా ఆయన ఆహ్వానించారు. అంటే ఆయన మీద గౌరవం ఇంకా ఉంది అలానే. కనుక ఇప్పుడు కేసీఆర్ విషయంలో కూడా పూర్తిగా ఆయన నిరాకరించేటువంటి ఏదో చేశాడు, ఉద్యమ నిర్మాణం చేశాడు. అంత ఉద్యమ నిర్మాణం చేసిన వాడికి తన మీద తనకు విశ్వాసం, తన పార్టీ మీద విశ్వాసం ఉండి ఆయన తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడము, లేదా ఆయన ఏమనుకుంటున్నాడు ప్రజలకు తెలియాలి కదా, ఏమనుకో ఆయన చేసిన తప్పులు ఉన్నాయి, ఆ తప్పులని మేము దిద్దుకుంటున్నాం, ఈ తప్పులు మళ్ళీ జరగవు అని పార్టీ అనవలసి వస్తుంది. అనకపోతే ప్రజలకు విశ్వాసం రాదు. కనుక అసలు అది ఆయన అసెంబ్లీని అటెండ్ చేసి ఒక బలమైన ప్రతిపక్షంగా ఉంటే మళ్ళీ ఒక అవకాశం వచ్చేటువంటి ఇది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా ప్రజల యొక్క ఆమోదం పొంది ప్రజాస్వామ్యంగా హక్కులన్నీ కాపాడి అట్లా చేసేటువంటి ఆ దిశ మనకు కనిపించడం లేదు. ఓకే. కనుక ప్రజలు మళ్ళీ ఒక ఆల్టర్నేటివ్ కొరకు చూస్తారు. అప్పుడు కేసీఆర్ సడన్ గా కేసీఆర్, ఎందుకంటే ఈయన కొన్ని స్కీమ్స్ అవి చేశాడు, మంచినీళ్ళు ఇచ్చాడు గ్రామాలకి, అన్ని చోట మైన్ ఇరిగేషను, చెరువులు వాటిని పునరుద్ధరించాడు, ప్రాజెక్ట్ కట్టాడు, తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఆయన చాలా వరకు చేశాడు. ప్రజల్లో ఇంకా కొంచెం గుడ్ విల్ కూడా ఉంది పార్టీకి పూర్తిగా. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి
ఒకటి ఇప్పుడు వస్తాడా రాడా నా దృష్టిలో అలాంటి వాళ్ళు రావాలి, మాట్లాడాలి. తాము చాలా తప్పులు చేసిన అనేది ప్రజలకు విశ్వాసం కలగాలి. మళ్ళీ ఇలా పొరపాటు నుంచి ఈ పార్టీ దిద్దుకొని రేపు మళ్ళీ ఒకవేళ అవకాశం వస్తే ఆ పొరపాటు చెయ్యరు అనేటువంటిది ఒకవేళ మనం ఆ విశ్వాసాన్ని కలిగించగలిగితే ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడు అన్నా కూడా అధికారమే. అవును, ఆయనకు ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, కూడా అధికారమే. పూర్తి అధికారం పోయినట్లు కాదు. కానీ మరి ప్రతిపక్ష నాయకుడిగా ఆ మాత్రమే అధికారం ఏదైతుందో, ఆ పవర్ ఏదైతుందో దాన్ని ప్రజల తరఫున మాట్లాడాలి. సార్, మీరు పౌర హక్కుల నేతగా దాదాపు 5 దశాబ్దాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్కడ ఎన్కౌంటర్లు అనేది పెరుగుతూ వస్తున్నాయి. మనము తరచూ వింటున్నాం. దాదాపు ఇప్పటికి 200 మందిని మట్టుపెట్టినట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. మీరు కూడా నిజ నిర్ధారణ కోసం 1-2 సార్లు పేరు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అసలు ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఒక ఎన్కౌంటర్లు, దానిలో నిజం ఎంత ఉంది? చనిపోతున్నటువంటి వాళ్ళు కేవలం మావోయిస్టులు, నక్సలైట్లేనా? లేదు అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ లేకపోతే ఏదైతే ట్రైబల్కి సంబంధించినటువంటి వాళ్ళని మట్టు పెడుతున్నారా? ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు నిన్న. ఆ ఇంటర్వ్యూ ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది, ఆ పత్రికకే ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూ. ఓకే. ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మాకు పెట్టుబడి కావాలి, మాకు ఖనిజాలు ఉన్నాయి, మా ఖనిజాలను తోకునేటువంటి పెట్టుబడిదారులు కావాలి. కనుక ఏది అడ్డం వచ్చినా పెట్టుబడిదారులకి ఏది అడ్డం వచ్చినా మేము అడ్డాన్ని తొలగిస్తాం. ఓకే. ఆయన ఏమంటే ఒక 40-50 లక్షల చెట్లు కూలగొట్టవలసి ఉంటుంది, కొట్టేస్తాం. ఓకే. చెట్లు కొట్టి ఇంకెక్కడైనా చెట్లు పాతాకు కానీ చెట్లు నరకడం అనేది ఉందో అది అనివార్యం. ఓకే. తర్వాత మాకు ఒక విపరీతమైన పెట్టుబడి కావాలి, ఇక్కడ ఖనిజాలు ఉన్నాయి, ఆ ఖనిజాలను వాళ్ళు చేయాలి, అది దేశాభివృద్ధికి పనికొస్తుంది. కనుక మేము నక్సలైట్ విషయంలో కూడా మేము ఏమాత్రం చేసేది లేదు. వాళ్ళు అడ్డం వస్తే అడ్డాన్ని తొలగించైనా సరే మేము మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకు కావాల్సిన వాతావరణాన్ని మేము సృష్టిస్తాం అని ఆయన స్పష్టంగానే చెప్పాడు. నా విషయం నేను దాచుకోలేదు. ఆ విధంగా నాకు కొంచెం ఆనెస్టీ అనిపించాడు. ఎందుకంటే ఏం చేయబోతున్నాడు ప్రజల కొరకు, అది ఏమని లేదు, ప్రజల కొరకు ప్రజలని ఆయన ఎక్కడ ఆదివాసుల గురించి కూడా మాట్లాడలేదు. ఆయన పెట్టుబడిదారులు రావాలి, కార్పొరేట్ రావాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఖనిజాలను తవ్వుకోవాలి, అది మన రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, అలాగే దేశాభివృద్ధి కూడా ఆధారపడి. కాబట్టి ఛత్తీస్గఢ్లో కార్పొరేటు యొక్క ఏదైతుందో దానికి కావలసినటువంటి అన్ని హంగులు మేము సమకూరుస్తున్నాం అన్నది. ఇక దాన్ని చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. ఏమి వాళ్ళ అభివృద్ధి నమ్మునా అక్కడ ఆదివాసీలు ఎవరైనా అడ్డం వచ్చినా, దాంట్లో అడ్డం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ సాయుధ పోరాటంలో పాల్గొన్న విప్లవ పార్టీలు సరే వాళ్ళు ఒక ఆయుధం పట్టుకున్నారు, సమాజంలో ఒక రకంగా ప్రచారం అనండి ఏదనండి వాళ్ళు ఆయుధం పట్టుకున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళకు ఆయుధం ఉంది అంతవరకు. కానీ మీరు ఆదివాసీల అమాయకులను ఆదివాసీలని ఇప్పుడు ఒక ఫైరింగ్ జరిగితే తల్లి పిల్లకు పాల్సిన పిల్ల చనిపోయింది. అక్కడి దాకా పోవడం అంటే ఇప్పుడు మీరు వాళ్ళ ఆస్తిని తీసుకుంటామంటున్నారు. ఇవాళ సికింద్రాబాదు నుంచి అక్కడ సికింద్రాబాద్ క్లబ్ మీరు నుంచి ఏదో రోడ్డు వేస్తారని సికింద్రాబాద్ క్లబ్ వాళ్ళు కోర్టులో కేసు వేశారు. వాళ్ళు మా ప్రాపర్టీ, సికింద్రాబాద్ క్లబ్ మా ప్రాపర్టీని ముచ్చే హక్కు ప్రభుత్వానికి లేదు, ఇది మా ప్రాపర్టీ కాబట్టి మీరు రోడ్డు ఎలా వేస్తారో కానీ మా క్లబ్ ప్రాపర్టీ మాత్రం ముట్టొద్దు అని ఒక కేసు వేశారు. సికింద్రాబాద్ క్లబ్ వాళ్ళు ఏదైతే ఇది మా ఆస్తి, మా అందరి ఆస్తి, ఆ క్లబ్ను మీరు కొలగొట్టడానికి వీల్లేదు అని అంటే దానికి వాళ్ళు రాజ్యాంగంలో ఉండే హక్కుల గురించి, ప్రాపర్టీ రైట్ గురించి, మళ్ళీ ఆదివాసీలు వాళ్ళ గుడిసెలు కొలగొట్టి వాళ్ళ భూములు లాక్కొని వాళ్ళ అడవిని చేసేసి మరి అక్కడ కూడా ఇది అప్లై అవుతుంది కదా, వాళ్ళ భూములు తీసుకున్నప్పుడైనా పోనీ మీరు అభివృద్ధికి ఇది కావాలి అంటే ఈ చెట్టు నరకడం కావాలి మీరైతే అంటున్నారు, మరి అభివృద్ధిలో ఆదివాసులకు వాటా ఉండదు, భాగస్వామ్యం ఉండాలి కదా, అక్కడ నిలుస్తున్నారు కదా 1000 సంవత్సరాలు, వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి కదా. పోనీ మీరు మీ రాష్ట్రం యొక్క సంపద పెరుగుతుందంటే ఆ పెరిగిన సంపదలో వాళ్ళకి అవకాశాలు, మంచి జీవితాన్ని, మెరుగైన జీవితాన్ని అది ఎక్కడ మీరు ఆడడం లేదు కదా. కనుక ఇప్పుడు అసలు ఇవాళ అది ఎప్పుడు రాజ్యాంగంలో షెడ్యూల్ 5లో రాసింది, ఆదివాసీ ప్రాంతాల్లో రాజ్యం వెళ్ళడానికి వాళ్ళ అనుమతి లేకుండా పోవద్దు. ఆ తర్వాత SC/ST అట్రాసిటీస్ యాక్ట్, పీసా వచ్చింది, పీసాలో కూడా
వాళ్ళ 2010లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది. అవును. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో కూడా వాళ్ళ అనుమతి లేకుండా రాజ్యము ప్రవేశించడానికి వీలేదు. ఇన్ని చట్టాలు వాళ్ళ పోరాటాల ద్వారా తెచ్చుకున్నారు. ఇవాళ మేము అడవిలో వెళ్ళి మేము ఏదేం చేస్తాము సంపద కొరకు అని అంటే మరి ఈ చట్టాలన్నీ ఏమైనట్లు అసలు ఈ చట్టాలు పెట్టిన పరిమితులు ఏమైనట్లు వేరే సంవత్సరాల అడవిలో ఉన్నటువంటి ఆదివాసుల జీవితము వాళ్ళని మనము అట్లా పోయి వాళ్ళ సంపదను మనం లాక్కుంటామని అంటే అది బ్రిటిష్ వాడు తీసుకొచ్చాడు. ఓకే. ఎమినెంట్ డొమైన్ అని రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరు పని మధ్య వస్తే రాజ్యము అదే పై చేయి ఉండాలి అని ఎమినెంట్ డొమైన్ తీసుకొచ్చారు. కానీ స్వాతంత్రోద్యమంలో వాళ్ళు పోరాటం చేశారు. వాళ్ళ ఏదో ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ పోరాటం చేస్తున్నారు కాదు, 200 ఏళ్ళ నుంచి ఆదివాసులు అప్పుడే మావోయిస్ట్ లేరు. అప్పటి నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు కాబట్టి రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వచ్చింది. షెడ్యూల్ 5 వచ్చినా ఇంకా అక్కడ అన్యాయం జరుగుతుందని మళ్ళీ మీరు దాంట్లో SC/ST అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చారు. ఇంకా అన్యాయం జరుగుతుందని పీసా తీసుకొచ్చారు. పీసా వల్ల కూడా సమస్య పరిష్కారాన్ని 2013 ఫారెస్ట్ యాక్ట్ నిరంతరంగా రాజ్యం ఏదో ఒక లెవెల్లో చేస్తుంది. మరి ఈ హక్కులన్నీ గౌరవించాలి కదా, ఈ గౌరవిస్తూనే మీరు అభివృద్ధి సాధించాలి. కానీ ఈ హక్కులు ఏవైతే రాజ్యాంగము చట్టాలు ఇచ్చాయో ఆ హక్కులను పూర్తిగా కాదని కేవలం మేము వృద్ధి చేస్తామనడం ఇవాళ ఛత్తీస్గఢ్లో ఉండేది అన్ని ఆదివాసీ ప్రాంతాలు, ఒక ఛత్తీస్గఢ్ కాదు అన్ని ఆదివాసీ ప్రాంతాల్లో మీకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, సెంట్రల్ బీహార్, గడ్చిరోలి, ఒరిస్సా, తర్వాత తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్ల ఆదివాసీలు ఏదో ఒక లెవెల్లో పోరాటం జరుగుతుంది. మీరు అంతిమంగా గుర్తించవలసింది అంటే ఆదివాసులు మీ అభివృద్ధి నమూనాలో భాగమైతేనే అక్కడ శాంతి వస్తుంది. అంతవరకు ఈ ఆదివాసులు పోరాటం చేస్తుంటారు. ఆ పోరాటంలో నుంచి మళ్ళీ కొన్ని చట్టాలు రావడం జరుగుతుంది. కనుక ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఘర్షణ ఏదైతుందో ఆ ఘర్షణ ఆదివాసుల యొక్క జీవితాన్ని మనము మెరుగుపరుస్తాం, అవకాశాలు ఇస్తాం, ఆరోగ్యము వైద్యం వాళ్ళకు అందిస్తాం. వాళ్ళకు ఒకవేళ వాళ్ళ ఆస్తులు కోల్పోయినా వాళ్ళకు ప్రత్యామ్నాయమైనటువంటి ఒక వసతి కల్పిస్తాం అని ఎక్కడ వీళ్ళు అనడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఆదివాసుల భవిష్యత్తు ఎట్లా అనేటువంటిది వాళ్ళ సమాజం ముందు ఉండేటువంటి ప్రధానమైన సమస్య. వాళ్ళు ఈ దేశ పౌరులే, ఈ రాజ్యాంగం వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మనం గౌరవించాలి అనేదాకా ఈ ఘర్షణ ఏదైతుందో ఒక్క ఛత్తీస్గఢ్నే కాదు మొత్తంగా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మాది కార్పొరేట్ ప్రభుత్వము, మేము కార్పొరేట్లకు సహాయం చేస్తాము, కార్పొరేట్లు రావాలి, ఖనిజాలు తవ్వుకోవాలి, మేము పోలీసుల 29 క్యాంప్స్ ఇంకా పెంచుతాం అన్నాడు. అంటే ఏమర్థం అసలు మీరు సంపద వస్తున్నప్పుడు మీకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాం, తర్వాత మీకు ఇల్లు కట్టిస్తున్నాం, లేకపోతే మీకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అనాలి కదా మనకు. అట్లని మీరు మనం ఇది ఆయిల్ని తగ్గిద్దాం, తర్వాత ఈ నిర్బంధం తగ్గిద్దాం అనే బదులుగా మేము ఇంకా 29 క్యాంపులు పెడతామని అంటే మేము ఎంత నిర్బంధాన్ని చేస్తాం కానీ మీకు ఎలాంటి అవకాశాలు ఇవ్వము, హామీలు చాలా ప్రమాదం కదా. ఆ దిశగా కాకుండా ఇవాళ ఆలోచించవలసింది ఏంటంటే ఆదివాసీల ప్రాంతంలో మీరు అభివృద్ధిని ఖనిజాల మీద పోయినప్పుడు ఆ ఖనిజాలు వేల సంవత్సరాలుగా కాపాడింది ఆదివాసీలు. ఒకవేళ నిజంగానే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, సంపద పెరుగుతుంది అని అనుకుంటే ఆ సంపదలో వాళ్ళకు న్యాయమైన వాటా ఉంటుంది. వాళ్ళ జీవితం మరింత మెరుగైన జీవితంగా మారుస్తారంటే అది ఒక రకమైనటువంటి రాజీ ప్రజలకి. అట్లా కాకుండా మేము సంపద సృష్టిస్తున్నాం, మీ జీవితాన్ని మేము పోలీసులను పెట్టి చేస్తామని అంటే అది ఏ విధంగా పరిష్కారం అవుతుంది అనేటువంటి ప్రశ్న ఇవాళ బయట సమాజం కూడా ఈ ప్రశ్న ఆలోచించి మొత్తంగా ఆదివాసుల జీవితంలో ఇవాళ ఉన్నటువంటి నిర్బంధం ఏదైతుందో ఆ నిర్బంధాన్ని కాకుండా మీరు మానవీయంగా వాళ్ళ గురించి ఆలోచించండి. వాళ్ళు చాలా అమాయకమైన వర్కింగ్, వాళ్ళు ప్రాపర్టీ రైట్ కూడా లేదు, అంటే ఆస్తి హక్కు ఇదంతా మనకేం లేదు. వాళ్ళ విలువలు కూడా చాలా ఉన్నతమైన విలువలు కొన్ని వరకు అయితే, ఎందుకంటే ప్రతి సంవత్సరం భూములు పంచుకుంటూ ఉంటారు, కుటుంబంలో సంఖ్య పెడితే కొంత ఎక్కిస్తారు. వాళ్ళు ఆలోచించే విధానమే చాలా డిఫరెంట్గా ఉంది. మన ఆలోచనకి వాళ్ళ ఆలోచనకి చాలా మౌలికమైన తేడా ఉంది. కనుక ఇవాళ ఆదివాసుల భవిష్యత్తు ఏమిటనేది స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ కాలంలో, బ్రిటిష్ వాడిన కాలంలో, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇన్ని హక్కులను మనం కల్పిస్తామని మనం రాజ్యం అంగీకరించిన ఆ హక్కులు ఏవైతున్నాయో ఇవాళ కాపాడాలి అనేది పౌర హక్కుల సంఘం నిరంతరంగా మేము 50 ఏళ్ళ నుంచి ఆ మాట మాట్లాడుతున్నాం, ఇప్పుడు అదే మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రొఫెసర్ హరగోపాల్ సార్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అయినా అటు కేంద్ర బడ్జెట్ అయినా రెండు కూడా నిరాశాజనకంగానే ఉన్నాయి అంటున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో
పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయం, ఇక కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలనేటువంటి ఒక సలహాని ఇస్తూనే ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి విషయంలో ఎన్కౌంటర్లకు సంబంధించి అసలు లోగుట్టు ఏంటనేది కూడా బయటపెడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.